ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేసీఆర్ మీ టైగర్ ఏంటి, మీ టైగర్ ఊహించారా? లోపలికి వెళ్ళే ముందు ఇటువంటి పరిస్థితులు మీకు అప్పుడు ఊహించారా? నేను ఊహించానంటే పోయిన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులతో కలిపి నేను ఒక టీంని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో సర్వేలు జరిగిన మాట వాస్తవం. వాళ్ళు తెలంగాణ పరిస్థితులు వాళ్ళు వేరే వాళ్ళతోటి టైఅప్ అయి చేశారు. వాళ్ళు కూడా చేసినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం ఏంటంటే హైదరాబాద్ సిటీ తప్ప బయట బాగుంది పరిస్థితి, హైదరాబాద్లో కనుక సీట్లు పట్టుకోగలిగితే అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఓకే, అదే విషయం సన్నిహితుల దగ్గర నేను చెప్పాను, అయ్యా హైదరాబాద్లో కనుక ఒక 10 సీట్లు కొట్టగలిగితే అధికారం గ్యారంటీ అని చెప్పారు. అవుతాడని తెలుసు సార్. జనము గమనించరు అనుకోవటం రాజకీయ నాయకుల మూర్ఖత్వం. మనం తిమ్మిని పంపించేయటం అనుకుంటే కూడా మూర్ఖత్వమే. కానీ ప్రజలకు ఒక ఆలోచన వస్తుంది సార్, అది సునామీ కంటే ప్రమాదకరంగా ఉంటుంది సార్. అది కనిపించింది అంటారు. డెఫినెట్గా కనిపిస్తుంది సార్. నేనేవాడినండి చెప్పడానికి, అధికారంలోకి వచ్చేసారు కదా. నా అభిప్రాయంతో పనే ఉంది అసలు. అలా వచ్చేసారు కదా, నాయకుడి మీద నమ్మకం కలగాలండి. ఫస్ట్ నమ్మకం కలిగిన రోజున డబ్బులు లేకపోయినా నాయకుడు పార్టీని లాక్కెళ్తాడు. నేను అదే చాలా మందితో మిత్రులతో అంటుంటా, మీరు ఎలక్షన్స్ డబ్బులు అని మీరు అనుకుంటున్నారు, డబ్బులు కాదు, అంటే జనం ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. డబ్బుల కంటే అది చాలా డేంజరస్. అది ఉంటే చాలు, డబ్బులు 10 రూపాయలు తక్కువైనా. శివాజీ గారికి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రంలో విభజన చట్టం హామీల మీద మీకు పోరాటం చేయాలి అని బాగా విపరీతమైనటువంటి ఆకాంక్ష, ప్రేమ, కోరిక ఉంది. మరి రాజకీయాల మీద మీకు పూర్తి అవగాహన ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు చూస్తున్నారు కానీ శివాజీ గారిని పిలిచి సీట్ ఇవ్వలేకపోతున్నారు కదా. వాళ్ళ అభిప్రాయం నేను ఎలా చెప్తానండి వంశీ గారు. నేను అనేది చూసినప్పుడు కోణాల్లో మీకున్న, ఇప్పుడు మీరు ఉద్యమం చేశారు, ప్రత్యేక హోదా మీద చేశారు. నేను ఇందాక మీతో చెప్పాను, రాజకీయ పార్టీ అయినా టీవీ ఛానల్ అయినా కొన్ని ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు వాటికి విస్తృత ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు వంశీ గారు, మీ చుట్టూ ఒక 4-5 ఉంటారు. మీ డౌన్ఫాల్లోనూ మీరు బాగున్నప్పుడు, రేపొద్దున మీరు బాగుండాలి అని కోరుకునేటప్పుడు ఎలాగైతే వాళ్ళని మీరు ఆలోచిస్తారు, అరే నేను పడ్డప్పుడు కూడా వీళ్ళు ఉన్నారే. అది ఎథిక్స్ అనేది ఒకటి అవసరం. అది ఒక సంస్థకైనా ఒక రాజకీయ వ్యవస్థకైనా ఇది చాలా అవసరం. నాకైతే నేను రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలి, ఇలాంటి ఆలోచన మొదటి నుంచి నాకు లేదు. అంటే ప్రజాప్రతినిధిగా రావాలి, ఏదో సర్వీస్ చేయాలి సార్. నేనేమంటానంటే బిగ్ బాస్ అనే ఒక కంటెస్ట్, ఒక రియాలిటీ షో నేను ఎక్స్పెక్ట్ చేస్తే రాలా. అసలు నేను ఈ సమాజం గురించి నా రాష్ట్రం విరిపోద్ది అని నేను దాని తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకుంటానని నేను ఎప్పుడు అనుకోవాలి. మళ్ళీ తిరిగి నాకు వెబ్ సిరీస్ వస్తుంది, నా పిల్లలు నానాను యాక్ట్ చేయని అంటారని నేను ఎప్పుడు అనుకోవాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఫోర్స్ అంటే నేచర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో చేసినప్పుడు